శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గోలుగొండలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గణేష్. నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ మండల కేంద్రంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్వాక్రా మహిళలకు చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు 3 విడతలుగా రుణమాఫీ చేసి చివరగా 4వ విడత రుణమాఫీ చేస్తున్నారన్నారు. గోల్గొండ మండలానికి సంబంధించి 7,18,00,000 డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం జరిగింది అన్నారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి మరల జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ మణికుమారి, జడ్పీటీసీ సుర్ల వెంకటగిరి బాబు, మండల పార్టీ ప్రెసిడెంట్ లెక్కల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ జక్కు నాగమణి, సర్పంచ్ లోచల సుజాత, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఒక పింఛన్దారికి 85,500 రూపాయలు అదనంగా ఇస్తున్న సంగతి ఒకసారి మీ అందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. చూస్తున్నాం ఈసారి 2014 ఎన్నికల్లో చంద్రబాబు చాలా హామీలు ఇచ్చాడు. ఒక్కసారి మీ అందరూ గుర్తు చేస్తాను. ఏమన్నారంటే ఆ రోజు 2014 ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తాం, అలాంటి బాధ్యతలు అన్నారు. మేము అధికారంలో రాగానే ప్రతి రైతు కూడా 12,000 చొప్పున మరి 4 సంవత్సరాల్లో 50,000 ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. వేరే అధికారంలోకి వచ్చినందుకు ముఖ్యమంత్రి గారు 50,000 శాతం రైతులకి 67,500 ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసుకుని ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా మరి కొన్ని వేల మందికి మరి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన సంగతి ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను. ఇదే ఒకసారి నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి చూస్తే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ 4 విడతగా సుమారుగా 38,000 మంది రైతులు ఉన్నారమ్మా. కేవలం ఒక నర్సీపట్నం నియోజకవర్గానికి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా 168 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు అని చెప్పి మరి మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళలందరూ కూడా 18,000 ఇప్పటికి ఇచ్చాం. ఇప్పటికే 3 దఫాలకు ఇచ్చాం. మరొక వారం రోజుల్లో 4వ విడత గడ ఇస్తున్నాం. ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనకు 40 సంవత్సరాల నిండితే మహిళలకు ఎవరికైనా సరే ₹1 రూపాయలు ఇచ్చారని చెప్పి ఆలోచన చేయాలి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు వైఎస్ఆర్ చేయలు పడుతుండగా ఈ నర్సీపట్నం నిధుల్లో సుమారుగా 16,000 మంది మహిళకి రేపు 4వ విడత సహా సుమారుగా 128 కోట్ల రూపాయలు ఇస్తున్న సంగతి మరొక కొద్ది రోజుల్లో 4వ విడత కూడా వేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇలా చూస్తే ముఖ్యంగా ఇందా మన పెద్దలు చెప్పారు, మన బుజ్జి చెప్పాడు, ఇంటిగా ఉద్యోగం